గత వైసీపీ హయాంలో మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్నే మా భవిష్యత్ అంటూ నినాదాలు చేసిన వైసీపీ నేతల మాటలు నమ్మి తమ అధికారాన్ని ప్రజల కోసం కాకుండా పార్టీ కోసం వెచ్చించిన ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఇప్పుడు చుక్కాని లేని నావ మాదిరి నడి సముద్రంలో చిక్కుకున్న పడవ మాదిరి తయారైంది. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ అధికారం కోసం, వైసీపీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు భవిష్యత్ అనేదే లేకుండా పోయింది. గత 5 ఏళ్లు వైసీపీ చేసిన పాపాలకి వారిప్పుడు శిక్షలు అనుభవిస్తున్నారు. ఇందులో వాలంటీర్లు మొదలుకొని ఐపీఎస్, ఐఏఎస్ వరకు అందరూ బాధితులే. ఉదాహరణకి ఒక జత్వానీ కేసు విషయమే తీసుకున్నా, అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండతో తమ విధులను మరచి, చట్టాలను ఉల్లంఘించి ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వ ఉన్నతాధికారులే ఎన్నో తప్పటడుగులు వేశారు. దాని ఫలితం నేడు అనుభవిస్తున్నారు. ఇందులో కర్త కర్మ వైసీపీ ప్రభుత్వం అయితే, క్రియ మాత్రం అధికారులది కావడంతో ఆ పాపాల భారం మొత్తం వీరే మోయాల్సిన పరిస్థితి. ఈ పాపంలో ఐపీఎస్ వంటి ఉన్నతాధికారుల భవిష్యత్ కటకటాల పాలైంది. దీనికి వైఎస్ జగన్ బాధ్యత వహిస్తాడా? అప్పుడు ఆయన మేలు కోసం, రాష్ట్ర సరిహద్దులు దాటిన వీరి రక్షణ కోసం ఇప్పుడు జగన్ కనీసం గడప దాటతారా? అలాగే జగన్ సృష్టించిన వాలంటీర్ల పరిస్థితి కూడా ఇదే మాదిరి అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ జగన్ కోసం, వైసీపీ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఈ వాలంటీర్లు ఇప్పుడు వారి భవిష్యత్తు కోసం ఎవరి ఇంటి ముందు దేహి అంటూ చేతులు చాచాలి? గత 5 ఏళ్లు జగన్ తన రక్షణ కోసం బయటికి వస్తే పరదాలు వాడుకున్నట్లు తన పార్టీ భవిష్యత్తు కోసం వాలంటీర్లను వాడుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారడంతో రాష్ట్రంలో పరదాలు లేవు, వాలంటీర్లకి భవిష్యత్తు లేకుండా పోయింది. జగన్ని నమ్ముకొని ఎన్నికల ముందు రాజీనామాలు చేసి కూటమి పార్టీ నేతల మీద ఆరోపణలు చేసి కేసులు పెట్టి ముఖ్యమంత్రిగా జగన్ భవిష్యత్తుకు మేము గ్యారంటీ అంటూ కదం తొక్కిన వాలంటీర్లకు అసలు భవిష్యత్తు అనేదే లేకుండా చేశారు జగన్. ఇక రాబోయే 30 ఏళ్లు వైసీపీనే అధికారంలో ఉండబోతోంది అని జగన్ పలికిన చిలక పలుకులను నమ్మిన కొంతమంది రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై అవసరానికి మించి విమర్శలు చేసి వారి రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టుకున్నారు. జగన్ను నమ్మి హద్దు దాటితే వారి అడ్రస్ గల్లంతే అంటూ గత చరిత్ర ఎన్నో పాఠాలు నేర్పినప్పటికీ మళ్ళీ అదే పొరపాటు అలవాటుగా మారింది. ఏది ఏమైనప్పటికీ జగన్ నమ్మితే అది ప్రజలైనా, వాలంటీర్లైనా, ఐపీఎస్, ఐఏఎస్ లాంటి అధికారులైనా, రాజకీయ నాయకులైనా, చివరికి సొంత చెల్లైనా, తల్లైనా కూడా వారి భవిష్యత్ గోవిందా గోవిందా అనేది స్పష్టమైపోయింది.